ఇంత గొడవ జరిగిందా? ఇంటికెళ్ళక మీ నాన్న ఏం చేశాడు? ఈ హీరోని ఒక్క మాట కూడా అనలేదు. ఓరిని ఒక్క మాట కూడా అనలేదా? మీ నాన్న దేవుడురా. అదే మా నాన్న అయితే ఫుల్ బాటిల్ పలగొట్టి కసక్కమని పొట్టలో గుచ్చేవాడు రా. వాళ్ళ నాన్న ఒక మాట అనలేదు, మరి మీ నాన్న? నన్ను కొట్టాడు, అయినా నేను వీడికి కన్ను కొట్టాను. నువ్వు కన్ను కొట్టడం వెరైటీ కాదు, ఇంత జరిగినా కూడా మీ వాళ్ళు నేను కాలేజీ పంపడం వెరైటీ. అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుంది. ఇంకొద్దిసేపట్లో వీళ్ళ నాన్న వాళ్ళు వచ్చి ఈ వంశీగాన్ని కసమని నరికేస్తారా. హలో డాడీ, మీరా? నిజంగానా? నేను పూజ కలిసి రావాలా? వచ్చేస్తాను డాడీ, ఇప్పుడే ఇమ్మీడియట్గా బయలుదేరుతాం. ఓకే డాడీ, సీ యూ, బాయ్. ఏంట్రా? మన ఇద్దరిని బీచ్ దగ్గరికి రమ్మని డాడీ ఫోన్ చేశారు. నిజంగానా? హలో నాన్న, ఏంటి నేను వంశీ కలిసి బీచ్కి రావాలా? మీరందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారా? సరే సరే వచ్చేస్తున్నాం. సరే ఒరేయ్, మీ డాడీ మా డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నారా? ఎక్కడికి? మిమ్మల్ని ఇద్దరిని బీచ్ దగ్గర తీసుకెళ్లి ఎత్తి సముద్రంలో పడేస్తారు. ఒరే పాపిస్తోడా, అది నోరా యాసిడ్ బోరా? కాసేపు మూస్తావా? మీ ఇద్దరిని కలిసి రమ్మన్నారంటే ఆల్రెడీ వాళ్ళందరూ కలిసిపోయి ఉంటారు. గ్యారంటీగా మీ పెళ్లి ఫిక్స్ చేయడానికే రమ్మనుంటారు. ఆల్ ద బెస్ట్ మామా. థ్యాంక్స్ రా బాబాయ్. నువ్వు రారా. ఓకే థ్యాంక్ యూ, బాయ్. బాయ్. మీరు ఊరుకోండి సార్, వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఏ వంశీ, అది చూడు. హాయ్ డాడీ, ఏంటి సడన్ సర్ప్రైజ్? మా ఇద్దరిని కలిసి రమ్మన్నారు. మీరిద్దరూ కలుసుకోకుండా ఉండటానికి, ఒకరినొకరు మర్చిపోమని చెప్పడానికి. ఇప్పుడు మేము మీకు శత్రువులాగే కనిపిస్తాం, కానీ మీ వయసు పెరిగే కొద్దీ మా ఆవేదన ఏమిటో మీకే అర్థమవుతుంది. ఒరే, మీ భవిష్యత్తు మీకు ముఖ్యంరా. మా మాట విని ముందు మీ చదువుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మాట వినండ్రా, అంత కాన్సంట్రేట్. సాఫ్ట్ గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? కాన్సన్ట్రేషన్ చేయండి కాదు, చేయాలి అంతే. తల్లిదండ్రుల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, ఏమాత్రం గౌరవం ఉన్నా మేము కలుసుకోమని, ఒకరినొకరు మర్చిపోతామని మా మీద ప్రమాణం చేసి చెప్పండి. లేదా మమ్మల్ని మర్చిపోండి. మేము మిమ్మల్ని మర్చిపోవడం కాదు, మమ్మల్ని మేమే మర్చిపోతాం. నేను ప్రేమించే ఈ అమ్మాయి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇక నుండి ఈ అమ్మాయితో నేను మాట్లాడను. ఈ అమ్మాయి జ్ఞాపకాలు కూడా నేను తలుచుకోను. నేను చాలా ఇష్టపడ్డ వీడి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, వీడితో ఇంకెప్పుడు మాట్లాడను, వీడి మొహం కూడా చూడను.